విడిచిపెడుతున్నా చెప్పండి? ఏది విడిచిపెడుతున్నాం? మనం బిడ్డలు మనం విడిచిపెడుతున్నాం కానీ పక్క వాళ్ళు మాత్రము విడిచిపెడతాం. మన కుటుంబం గురించి మనం మాట్లాడుకోం కానీ, మన పిల్లల గురించి మనం మాట్లాడుకోం కానీ ఎదుటి వారి పిల్లల గురించి మాట్లాడుతుంటాం. మన కుటుంబం అసలు మన కుటుంబం ఏంటి, మన పరిస్థితి ఏంటి, మన బిడ్డలేంటి, మనం ఏంటి, మనం వెళుతున్న తీరేంటి, మనం నడుచుకుంటున్న మార్గం ఏంటి, మన పిల్లల పరిస్థితి ఏంటి, ఇది ప్రతి కుటుంబంలో ప్రతి తల్లిదండ్రులు ఆలోచిస్తే, ప్రతి కుటుంబంలో ప్రతి విశ్వాసి ఆలోచిస్తే ప్రతి ఇల్లు ఒక దేవాలయం అవుతుంది, ప్రతి ఇల్లు ఒక సంఘం అవుతుంది. కానీ మన పిల్లల గురించి పట్టించుకో, మన కుటుంబాల గురించి పట్టించుకో. అసలు మన కుటుంబంలో ఏం జరుగుతుందో, మన పిల్లలు, మన కుమార్తె ఎలా ప్రవర్తిస్తుందో, మన కుమారుడు ఎలా ప్రవర్తిస్తున్నాడో ఈ దీని గురించి పట్టించుకో. కానీ పక్క వాళ్ళ పిల్లల గురించి ఆలోచిస్తూ ఉంటారు. పరుల పాపములో పాలివాడు కానుకున్నట్లు దాని పాపమును విడిచి రాడి. ఈనాటి ఆత్మీయ జీవితంలో ప్రభువులో పాల్గొనడానికి వచ్చిన మంచిది. అయితే నేను మాట జ్ఞాపకం చేస్తున్నాను, పాపాన్ని విడిచిపెట్టావా? ఇంకా నీ జీవితంలో ఏ పాపము నుండి ఏ పాపమును నువ్వు చేస్తూ ప్రభువులో పాల్గొనడానికి వచ్చావు? ఇంకా ప్రియ స్నేహితుడా, ఇంకా తాగుడు, అనేకమైన జూదలు వ్యసనాలకు, అనేకమైన తాగుడనే వ్యసనాలకు, ప్యాకెట్ అనే వ్యసనాలకు, ఆ యొక్క చుట్టా బీడీ సిగరెట్ అనే అనేకమైన వ్యసనాలకు బానిసవై, అనేకమైన వాటికి బానిసవై ఈనాడు నీ పాపమును విడిచి రాలేకపోతున్నావు దేవుని యొద్దకు. ఈనాడు లోకాన్ని విడిచి రాలేకపోతున్నావు దేవుని యొద్దకు. దేవుని యొద్దకు వస్తే మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో నీకు శాంతిని ఇస్తాను, నీకు నెమ్మదిని ఇస్తాను, నీకు శాంతిని నేను అనుగ్రహిస్తాను. ప్రయాసపడి వారు మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఎందుకు నీ జీవితంలో ప్రతి దినము ఏడుస్తున్నావు? ప్రతి దినము నీ కుటుంబంలో ఎందుకు కన్నీరు పెడుతున్నావు? నీ జీవితంలో కొనుక్కున్నప్పుడు ఆ తల దిండ మీద ఆ యొక్క నీ జీవితంలో ఆ యొక్క కొనుక్కొని నీవు కన్నీళ్లు గారుస్తున్నావు, నెమ్మది లేదు. నీ జీవితంలో పాపమున్నంత కాలం, నీ జీవితంలో పాపమున్నంత కాలం నెమ్మది నీకుండదు. నెమ్మది లేకుండా సాతాను చేస్తాడు. నువ్వు దేవుని యొద్దకు వస్తే, నువ్వు యవనస్తుడైన యవనస్తురాలువైనా, ఇక నీకు పెళ్లి అయినా పెళ్లి కాకపోయినా, నువ్వు చదువుకుంటున్నా చదువు లేకపోయినా, నీ జీవితంలో ఒక్కసారి ఆలోచించు. పాపమును విడిచిపెట్టావా? పాపాన్ని విడిచిపెట్టకుండా నీ జీవితంలో అదే పాపములో ఉంటూ బైబిల్ చదువుతున్నావు, పాటలు పాడుతున్నావు, ఆరాధిస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు. నీ జీవితం ఎవరు అడగరనుకుంటున్నావు. నన్ను ఎవరు అడిగేవారు లేరు, నన్ను కదిలించేవారు ఎవరు లేరు అనుకుంటున్నావు. సెలామణి చేసుకుంటున్నావు. ఆదివారం మందిరంలో కనపడతావు, ఆ తర్వాత మరలా కనిపించవు. మరలా ఆదివారం వస్తేనే నీ జీవితంలో ఆత్మీయత కోల్పోతున్నావు. దైవికమైన విషయాలలో నీ జీవితంలో క్రమముగా విడిచిపెడుతున్నావు. ప్రార్థన జీవితాన్ని కోల్పోతున్నావు. ఏ పాపం నిన్ను పట్టుకుంది, ఏ పాపం నిన్ను పట్టుకొని లాక్కొని పోతుంది, ఏ పాపమును పడిపోయావో ఒకసారి ఆలోచించి దాని పాపమును విడిచి రండి.